మేడం టెక్నాలజీ మెట్టిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అది మేడం ఏం వెరిఫై చేస్తామండి నేను అడిగి ఇస్తానంటున్నాను మీకు అక్కడ జరిగింది అలాగా రిసిప్టే కావాలి మేడం న్యాయం జరుగుతుంది మేడం రిసిప్ట్ ఇస్తే న్యాయం జరగదా చెల్లెం తీసుకుని చెప్తే ఏం కనుక వెళ్ళిపోయాడు ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఆయనకి ఇంకా రేపు ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాం హాస్పిటల్ వెళ్ళాల్సిన రేపు ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉన్నాం ఆయన మన ముందే వెకేట్ చేయించారు అని చెప్పేసి కంప్లైంట్ అది ఒకటి సార్ నాకు అర్థమైంది తెలుసు మీరు ఒకసారి వచ్చి సార్ ఫోన్ చేసి కాకపోతే ఏం చెప్పినారు మీకు చెప్పి మేడం బిఫోర్ కంప్లైంట్ మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అది బిఫోర్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు మీరు బికాజ్ వాళ్ళు వచ్చారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టే కదా అయితే ఒకసారి మీ సార్తో మాట్లాడమంటారు ఆ విషయం నేను సార్ ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తానంటున్నారు మీ వాళ్ళు అని చెప్తాను ఒకసారి మీ సార్కి మరి అదే ఇంపార్టెంట్ నా సార్ రిజిస్టర్ చేయకుండా కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తున్నట్టు అది లేదు కంప్లైంట్ రిజిస్టర్ చేయమన్నారు బెటర్ ఆవిడ రిజిస్టర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే వాళ్ళు పిలుస్తున్నారు అంటే కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్ యాజ్ పర్ బిఎన్ఎస్ 14 డేస్ ప్రైమరీ ఎంక్వైరీ అయిన తర్వాత చేయొచ్చు అంటే మీరు చెప్పారంటే నేను తప్ప నాకు ఎవిడెన్స్గా ఉంటారు అంటే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ అంటే నాకు అంత ఐడియా లేదు కదా లోపల నుంచి అంటే కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటున్నారు అదేదో డైవర్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు ఎందుకో కంప్లైంట్ని అందుకే అడిగాను అనమాట కాదు ఎందుకంటే నేను పెట్టిన కంప్లైంట్ ఒకటి వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటుంది ఒకటి డైవర్ట్ చేస్తున్నారేమో నా కంప్లైంట్ అని ఉద్దేశంతో అడిగారు కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా మీరు ఎందుకు పిలిచారు వాళ్ళని సార్ ఏమని చెప్పారు నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారం నేను చెప్పింది ఉంది సార్ వాళ్ళు తాగి గొడవ చేస్తున్నారు సీసీటీవీ కెమెరా తెప్పించాడని చెప్పి రాసి అందులో మీరేమో ఫోన్ చేసి తెలిపిస్తా అంటున్నారు మనిషి ఇంట్లో తాగకపోతే బయట తాగదా సార్ మనీ ఎవరు మనిషి తాగి ఓకే గొడవ పడారు నాతో రాత్రికి ఎంటేశారు నన్ను నీతో ఎందుకు గొడవ పడుతున్నారు సార్ ఎవరితో కూడా నీతో సార్ తాగినారు కదా సార్ ఆల్రెడీ నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను ఫిల్మ్ యాక్టర్ మహేష్ బాబు గురించి నేను మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చి సాయంత్రం కంప్లైంట్ తీసుకెళ్ళాను అక్కడ గొడవ అయింది నాకు వాళ్ళు తాగిన ఆమె గొడవకి వచ్చారు ఆ తర్వాత సీసీటీవీ కెమెరా ఇచ్చాడని చెప్పి నేను కంప్లైంట్లో క్లియర్గా రాస్తాను మీరేమో డైవర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు పిలుస్తున్నారు మరి ఆ విషయాన్ని అడిగాను మరి కంప్లైంట్ ఇచ్చింది ఒకటి మీరు ఇన్వెస్టిగేషన్ ముందు ఎలా చేస్తున్నారు ఖచ్చితంగా సార్ మరి సీసీటీవీ తీయేస్తున్నాం లేదని కదా ఇప్పుడు ఏదో డైవర్ట్ చేస్తారు ఏదో వచ్చేస్తారు అక్కడ ఎక్కడ మరి అంతే కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టుంది కదా సార్ ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు మీరు ఎలా పిలిచితే అదో పద్ధతి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా వాళ్ళు పిలిచారు వాళ్ళు కూడా ఎలా వస్తున్నట్టు నాకు తెలియట్లేదు బికాజ్ ఎవరైనా పిలిచినప్పుడు ఏదైనా కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళని అడగాలి వాళ్ళు అడగలేదు మరి మీరేమో లా ఉందంటున్నారు కాబట్టి నేను కూడా ఊరుకున్నాను నేను కూడా అదే అడిగేసాను మీకు ఉందంటే మీరు ఓకే అండి సార్ అన్నీ తెలిసి మేము ఎందుకు అవుతాం సార్ జర్నలిస్టులు మేము కూడా తెలుసులో అయిపోతాను సార్ అదే కనుక సార్ మీరు తెలుసుకుంటున్నాం యాజ్ జర్నలిస్ట్ మీరు తెలుసుకోవాలి కదా రేపు వద్దు వేరే వాళ్ళు చెప్పాలన్నా సార్ ఎక్కడేషన్ సార్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎక్కడేషన్ ఉండదు సార్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎక్కడేషన్ ఉండదు మాకు ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎక్కడేషన్ ఉండదు సార్ మా ఛానల్ ఏమి ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ నేమ్ బంపింగ్స్ యూట్యూబ్ ఛానల్ అందులో చూడండి ఎవ్రీథింగ్ మాట్లాడుతుంటాను నేను యూట్యూబ్లో ఏమైనా ఎందుకు రాసుకుంటాను సార్ యాజ్ పర్ ద మీరు ఏదో యాక్షన్ తీసుకుంటారు యాజ్ పర్ ద సిటిజన్లో లేకపోతే యాజ్ పర్ ద జర్నలిస్ట్ మీరు ఏదో రాస్తూ ఉంటారు ఇది కామనే కదా సార్ అదే కదా సార్ మీరు జర్నలిస్ట్ మీద కేసు పెట్టి ఏది పెట్టినా కూడా మీరు యాజ్ పర్ ద లా కేసు పెట్టాలి తప్ప అతను ఏదో చేశారని మీరు ఏదో పర్సనల్గా తీసుకోకూడదు అదే కదా సార్ ఇది లా అనేది ఇది కూడా ఇప్పుడు పెట్టే కేసు కూడా అదే కదా సార్ ఎప్పుడైనా కూడా
మనకు 14 days ప్రిలిమినరీ టైం ఉంటుంది. అంటే ఇప్పుడు అలాగే సార్ నా దగ్గర మనీ లేదు. రేపు మధ్యాహ్నం వరకు నాకు హాస్టల్ ఉంది. నిన్న నైట్ గొడవ పడమని పంపించారు. అసలు ఎందుకు ఏం జరుగుతుంది? అదే సార్ ఏం జరిగిందని కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేయండి. కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇది కొంచెం ప్రాబ్లం అనమాట. రేపు పొద్దున్న నాకు కంప్లైంట్ ఇప్పుడు లేకుండా నీకు తెలియదు అన్నావు కదా తమ్ముడు, నాకు తెలిసింది నేను చెప్పిన. అదే సార్ అంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. అంటే నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కదా సార్ అన్నావు. నాకు అంటే తెలిసింది ఇప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటో నేను చెప్పాను. అంటే నేను అడిగిందని మీకు సంబంధం తెలియదు కదా, మరి ఎందుకు అడిగిన మాట అదే చెప్తున్నా నీకు. నువ్వు అడిగినా నేను తప్పు తీసుకున్నా తమ్ముడు. మేడం